రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ విదేశీయానం. మరి విదేశీయానంలో భాగంగా మరి గతంలో జరిగిన ఎపిసోడ్స్లో కూడా ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వీసా పర్మిషన్స్ తీసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగ విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా దీంతో పాటుగా గల్ఫ్ దేశాలకు సంబంధించి కూడా మరి కష్టాలు ఎలా ఉంటాయి అన్నది కూడా వివరించడం జరిగింది. ఇక ఈ యొక్క ఎపిసోడ్లో మనం యూఎస్కి సంబంధించిన ఇమిగ్రేషన్ పాలసీ, అంటే ఇప్పుడు ఈ యొక్క H1 వీసాల గురించి, ఈ యొక్క వీసాల గురించి గతంలో ట్రంప్ చెప్పిన విధానం ఒకలా ఉంది, పాలసీ విధానం. ఇప్పుడు బైడెన్ గారు మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ఈ యొక్క విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. భారతదేశ యొక్క వాసులకు కూడా, అక్కడికి ఎవరైతే వెళ్తారో వారికి కూడా ఇబ్బందులు ఏం కలగకుండా మరి వారికి కూడా చాలా చక్కటి వసతులతో కూడిన H1B వీసాలు కానీ లేకపోతే ఒకవేళ గ్రీన్ కార్డు కానీ ఎలా ఉండబోతున్నాయన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు స్టూడియోలో ఉన్నారు అంబాసిడర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ గారు. వీరు IFS రిటైర్డ్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద షో. ఎస్ సార్, మరి ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయినట్లుగా వార్తా విధానాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు బైడెన్ గారు వచ్చిన తర్వాత కీలకమైన మార్పులు తీసుకుంటున్నారు, మార్పులు చేర్పులు చేపడుతున్నారు. పాలసీ విధానం, మరి ఇమిగ్రేషన్కి సంబంధించిన పాలసీ విధానం ఎలా ఉండబోతుంది సార్? దుర్గాప్రసాద్ గారు, మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయటం ఏంటంటే, ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మన భారతదేశ పౌరులే కాకుండా ఎన్నో దేశాల పౌరులు కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళంతా 24 గంటలు టెన్షన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఎలా అంటారా, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటప్పుడే మొదలుపెట్టాడు. ఈ మన అమెరికాకు ఎవరైతే వలస వచ్చారో, ఇమిగ్రెంట్స్ వచ్చారో, వీళ్ళు మనకు పారాసైట్స్, వీళ్ళంతా మనలో పీల్చి తినేస్తున్నారు. ఐ విల్ సెండ్ దెమ్ బ్యాక్, ఐ విల్ కిక్ దెమ్ అవుట్ అని అమెరికా ఫస్ట్, హైర్ అమెరికన్, బై అమెరికన్ అని ఎన్నెన్నో, అంటే ఎలక్షనీరింగ్ స్లోగన్స్ చాలా ఇచ్చి రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా కొంతవరకు ఎలక్షన్ స్లోగనే అనుకోవటం కాకుండా పాపులారిటీ పెంచుకోనికి ఇంకొక ముందడుగు వేసినట్టు ఏమైందని అంటే, హోమ్లాండ్ సెక్యూరిటీ అనేది ఏదైతే ఉన్నదో మన డిపార్ట్మెంట్ ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ను చూసేది, తర్వాత ఇమిగ్రెంట్స్ను వాళ్ళను కంట్రోల్ చేయడం అనే పద్ధతి ఏదైతే ఉంటూ, సూపర్వైజ్ చేయడం ఏదైతే ఉంటో వాళ్ళకు అంటే అధికారాలు, అన్ఫెటర్డ్ పవర్స్ అని, అంటే ఏ రాత్రి అయినా ఎక్కడైనా పోయి ఎవరినైనా తలుపు తట్టేసి నీ పేపర్ చూపించు, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, నీ వీసా ఉన్నదా, ఇంకెంతకాలం ఉంటుంది అనేది చెక్ చేసి వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకోవటం అనేది అంటే హెరాస్మెంట్ అనేది, అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసి హెరాస్మెంట్ అనేది చాలా టెన్షన్ ఉండేవారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో NRSL చైర్మన్ ఉన్నాను కాబట్టి అమెరికా నుంచి వేరియస్ అసోసియేషన్లు కూడా వాళ్ళంతా ఫోన్ చేసి ఇలా ఉన్న సార్, ఇలా చేస్తున్నారు అది అని అంతా వాళ్ళంతా ఇన్ఫామ్ చేసేవాళ్ళు. స్టూడెంట్స్కి అయితే ఇంకా ఘోరంగా ఉండేది. అంతకుముందు అంటే ఇప్పుడు బైడెన్ ఇప్పుడు వచ్చారు కాబట్టి, బైడెన్ ఒబామా పీరియడ్లో ఉన్నప్పుడు ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో మైగ్రెంట్స్కు, అవన్నీ ట్రంప్ కట్టెలు చేయటం మొదలుపెట్టేసాడు. అదే అనుకున్నాం కదా మన పాలసీ, అమెరికా ఫస్ట్, హైర్ అమెరికన్ అనేది. అంటే వీళ్ళంతా వచ్చి మన ఉద్యోగాలు తీసేసుకొని మన బ్రెడ్ తినేస్తున్నారు అని వైట్ పీపుల్కు చెప్పి వాళ్ళ ఓటు గార్నరింగ్ చేసుకోవటం, వాళ్ళ సపోర్ట్ గార్నర్ చేసుకోవటం మొదలుపెట్టాడు. కాకపోతే కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే డీప్గా పరిశోధన చేసి కనుక్కున్నది ఏంటంటే, అమెరికాకు వెళ్ళేది బెస్ట్ బ్రెయిన్స్, కష్టపడే వాళ్ళు, అమెరికన్ ఎకానమీకి ఎంతో ఉపయోగపడి డెవలప్మెంట్కి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎనార్మస్గా ఉన్నదని అన్ని రిపోర్ట్లు వచ్చినాయి. అవన్నీ పక్కకు పెట్టేసి అమెరికా ఉద్యోగాలు ఎలా పోతున్నాయి, అమెరికా ఉన్న సంపత్తి ఎలా వీళ్ళు తినేస్తున్నారు, అమెరికన్స్ ఉండవలసిన ప్లేస్లలో మన ఇమిగ్రెంట్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకొని ఇండ్లు కట్టుకుంటున్నారు, లేకపోతే మెర్సిడీస్లు వేసుకొని BMW వేసుకొని ఎలా తిరుగుతున్నారు, అవన్నీ ఒక విధమైన అంటే వ్యతిరేకతను, అంటే హేట్రెడ్ ప్రజల్లో క్రియేట్ చేయడానికి, వైట్ రేస్లో క్రియేట్ చేయడానికి చాలా వరకు ట్రంప్ ఆయన చేశాడు. అందుకని ట్రంప్ తీసుకున్న పద్ధతులు, ఆ ట్రంప్ పీరియడ్లో ఈ 4 ఏళ్ళు ఎలా భరించారో అని చెప్పడం కష్టం. కానీ చివరికి ప్రజలకు అక్కడున్న వాళ్ళకే వెసులుబాటు వచ్చేసి వాళ్ళని తీసేశారు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం అంత ఎఫెక్ట్ మనం కూడా అయ్యామనుకోండి, కానీ ఆ మెక్సికో బార్డర్లో
వాళ్ళు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, ప్రాసిక్యూషన్ వల్ల, లేకపోతే పొలిటికల్ వైలెన్సెస్ వల్ల కొంతమంది అసైలం సీకర్స్కి వచ్చిన వాళ్ళు పిల్లలతో పాటు వచ్చారు. ఆ బార్డర్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి పిల్లలను తల్లిదండ్రులను వేరువేరు చేసి వేరువేరు సెల్స్లలో పెట్టేసి అంత ఘోరమైన అంటే ఇన్హ్యూమన్ బిహేవియర్ తోటి, ట్రీట్మెంట్ తోటి వాళ్ళని అంత అటువంటి చేశారు. వెంటనే ప్రెసిడెంట్ బైడెన్ ఫస్ట్ డే నాడే ఆర్డర్స్ ఇష్యూ చేసి అదంతా స్టాప్ చేసేయాలి, వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం మనం చేస్తామని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఓకే. అంటే అటువంటి అంటే ఇన్హ్యూమన్ చర్యలు ఎన్నో ఉన్నాయి. అలానే ఇప్పుడు అమెరికన్స్ ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో ఏం చేశారు అని అంటే, ఈ ఉద్యోగాల గురించి వీళ్ళే వచ్చి ఆక్యుపై చేసి ఏదో చేస్తున్నారని, తర్వాత ఇక్కడ మామూలుగానైతే స్టెమ్ అని ఉందనుకోండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, తర్వాత మ్యాథమెటిక్స్, ఇటువంటి వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు మామూలుగా అమెరికా ఎప్పుడు ఆహ్వానిస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నది. అటువంటి కోర్సులు చేసిన వాళ్ళు మామూలుగా అక్కడ ఉండి ప్రాక్టికల్ చేసుకొని తర్వాత ఉద్యోగాలు చేరుతారు. నువ్వు ఏ కోర్స్ అయినా చెయ్యి, కానీ ఆ డ్యూరేషన్ అంటే 3 years ఉంటుంది అనుకోండి. ఆ కోర్సు అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే. కనీసం 3 నెలలు అది ప్రాక్టికల్స్, అది అటువంటి పీరియడ్ కూడా లేకుండా అతను చేసేసాడు. దాని తర్వాత H1B వీసా ఉంది. ఇప్పుడు H1B వీసా ఇష్యూ చేయడం పద్ధతి ఏంటంటే, వాళ్ళ దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు కాబట్టి, ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ వాళ్ళకున్న ఇండస్ట్రీస్కి అవసరం కాబట్టి వీళ్ళను వేరే దేశాల నుంచి, ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వేరే దేశాల నుంచి రిక్రూట్ చేసుకొని వాళ్ళ కంపెనీలో పనిచేసేటట్టు ఏర్పాట్లు జరిగేది. అయితే దాంట్లో ఏమవుతుందంటే, ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఐటీ వర్కర్స్లు అంటే మన ఇండియానే ఫస్ట్ పేరు. ఓకే. సో దాంట్లో సూపర్ స్పెషలైజేషన్ ఉంటాయి. వాళ్ళు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ వేరియస్ వచ్చినప్పుడు దాంట్లో అక్కడ ట్రైన్డ్ పీపుల్ లేరు కాబట్టి ఇండియా నుంచి ఎక్కువ అయిపోతుంది. ప్రతి సంవత్సరం కనీసం ఒక 85,000 H1B వీసాలు కనుక ఇష్యూ చేస్తే మన ఇండియా నుంచే ఆల్మోస్ట్ 60,000 ప్లస్ స్పెషలిస్ట్కు అంటే H1B వీసా వచ్చేస్తుంది. ఇక దాంతో ఏంటంటే వీళ్ళు అంత ఇండియన్సే వచ్చి మన ఉద్యోగాలంతా ఆక్యుపై చేసేసారు అన్నట్టు వాళ్ళకి H1B వీసా మీద రిస్ట్రిక్షన్స్ మొదలుపెట్టారు. అంటే ఒకవేళ ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన ప్రకారం ఒకవేళ H1B వీసాస్ ఇష్యూ అయిన తర్వాత వారు చెప్పిన ఇష్యూ అక్కడ కనిపించింది అసలు? అదే కదా, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రాగానే ఎలాంటి ఆర్డర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం ఏంటంటే, ఒకటి రిస్ట్రిక్ట్ చేయటం, ఇష్యూ చేయటం అనే దాంట్లో. ఇంకోటి H1B వీసా మీద పోగానే ఒక 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళొచ్చు, మార్చుకోవచ్చు, దానికి కొంత టైం కూడా ఉంటుంది. దాని తర్వాత అటువంటి వెసులుబాటు రిస్ట్రిక్ట్ చేసి ఆ కంపెనీ ఏదైతే తీసుకుంటుందో వేరే కంపెనీ, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ వీళ్ళని తీసుకునేటట్టు, ప్రాసెసింగ్ చేసేటట్టు అటువంటి అని చేయటం అనేది. దాని తర్వాత ఆ ప్రాసెసింగ్లో 3 years పనిచేసిన తర్వాత కూడా అలాంటి ఉద్యోగానికి ఇంకో కంపెనీలోకి పోతే అప్పుడు వీళ్ళు హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు, ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అండ్ ఏదైతే జాబ్ ఉన్నదో పొజిషన్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటారు. అది ఎలా అవుతుంది? ఒక ముందు అయితే తీసుకొని క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి అటువంటి ఉద్యోగం వచ్చింది. ఇంకొక కంపెనీ పోనీకి ఇప్పుడు నువ్వు క్వాలిఫైడ్ కాదన్నటువంటి రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో H1B వీసా హోల్డర్స్ మీద ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకు తర్వాత అది అయిపోగానే వెంటనే వెళ్ళిపోవాలి. అందరూ టెన్షన్లో ఉండేవాళ్ళు. పర్టికులర్గా ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో వాళ్ళు ఎక్కడ వెళ్తారు, ఎలా వస్తుంటారు కొంతమంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ కావడానికి వీల్లేదు. అంటే ఇటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ. ఇంకోటి ఏంటంటే H1B వీసా హోల్డర్స్, స్పౌజెస్, డిపెండెంట్స్ వాళ్ళకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం బైడెన్, ఒబామా పీరియడ్లో కల్పించారు. ఓకే. వీళ్ళు మన ఉద్యోగాలు తీసేసుకుంటారని వెల్ క్వాలిఫైడ్, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ పోతున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వైఫ్ కూడా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటుంది. లేకపోతే వైఫ్ పోయినప్పుడు హస్బెండ్ కూడా అలానే ఉంటాడు. కోరిలేటెడ్ స్పౌజెస్కు వెల్ క్వాలిఫైడ్ టాలెంట్ ఉంది కాబట్టి మనం ఉపయోగించుకొని మన కంట్రీ డెవలప్ చేసుకోవాలని వాళ్ళు చాలా ఆలోచించి
అటువంటి డిసిషన్ తీసుకున్నారు. కంపెనీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అయినా, ఇప్పుడు గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, మైక్రోసాఫ్ట్, వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్కు. షార్టేజ్ ఉన్నది కాబట్టి స్కిల్డ్ మ్యాన్ పవర్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ వచ్చుంటున్నారు కాబట్టి మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు వాళ్ళ టాలెంట్ అంటే సరే అని ఇప్పుడు ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. అయితే అటువంటి H1B వీసా డిపెండెంట్ స్పౌజెస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు వాళ్ళు కలిగించినప్పుడు ఈ ట్రంప్ రాగానే అవి తీసేశాడు. అంటే అప్పుడు ఏమైందంటే చాలా వరకు ఉద్యోగస్తులు ఇద్దరు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటే లోన్ తీసుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కుంటారు అయినట్టు. సడన్గా నువ్వు ఉద్యోగం నుంచి తీసేయటం వల్ల లేదు యువర్ నాట్ ఎంటైటిల్ అంటే వాళ్ళకి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. తర్వాత H1B వీసా ఎక్స్పైర్ అవుతుండగానే ఇంకో కంపెనీలోకి పోనీకి అవకాశం లేదనుకోండి, ఇంకా టెన్షన్లో ఉంటారు. అంటే ఇటువంటి అన్ని రిస్ట్రిక్షన్స్ ట్రంప్ ఇంపోజ్ చేసేసాడు. అయితే బైడెన్ రాగానే వెరీ ఫస్ట్ డే జనవరి 20th నాడు ఫస్ట్ ఆర్డర్ ఇష్యూ చేసిందంటే ఇవన్నీ స్టాప్ చేయండి, ఇవన్నీ రిస్టోర్ చేసేస్తాం అనేసరికి ఏమైందనంటే ఆల్మోస్ట్ ఎంతో రిలీఫ్ వచ్చింది వాళ్ళకు. ఏది ఈ H1B వీసా మీద ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళకు రిలీఫ్ వచ్చింది. దాని తర్వాత డిపెండెంట్స్ కూడా అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు అనేది కూడా అవకాశం కలిగించింది కాబట్టి వాళ్ళకు కూడా చాలా వరకు రిలీఫ్ వచ్చింది. తర్వాత అదే అన్నాం కదా, ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ ఉద్యోగస్తులకు ఇలాంటి వెసులుబాటు కలిగించాడు. మేజర్ ఇమిగ్రేషన్ పాలసీలో చూస్తే ఇప్పుడు ఎందుకనంటే అమెరికన్ కంట్రీ ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ దెన్ ల్యాండ్ ఫర్ ద ఇమిగ్రెంట్స్. అక్కడ ఉన్న వాళ్ళు ఒరిజినల్గా పుట్టిన వాళ్ళు వెరీ ఫ్యూ నవ్వు. ఈవెన్ ట్రంప్ కూడా యుగోస్లేవియా అక్కడ నుంచి వచ్చిన ఆరిజిన్ మనిషి. అక్కడ పోయి నేను ఒరిజినల్ ఏది అమెరికన్, వీళ్ళంతా ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా పారాసైట్స్ అయ్యని ఏదో చెప్తున్నాడు, అది కరెక్ట్ కాదు. అలా అంటే ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హ్యారిస్ అయినా అలానే అదే కోవకు చెందిన వాళ్ళు, తర్వాత ఒబామా కూడా అదే కోవకు. అంటే ఇవన్నీ చూస్తే ఎవరు ఒరిజినల్గా అక్కడ పుట్టి నేటివ్ ట్రైబ్స్, నేటివ్ పీపుల్ అయితే కారు. సో అటువంటి ల్యాండ్లో వీళ్ళు ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసి వాళ్ళ అంటే పొలిటికల్ కెరీర్కి ఎఫెక్ట్ తెచ్చుకున్నారు. అది ఒక ఓటు క్యాచింగ్ స్లోగన్ పెట్టుకొని చేయటం వల్ల ఇప్పుడు బైడెన్ పాలసీ ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడ్డది, ఇంకా ఉపయోగపడుతుంది. అందువల్ల మనం లాఫుల్ ఆర్డర్లీ ఇమిగ్రేషన్ మనం రిస్టోర్ చేయాలి. లేకపోతే అమెరికన్ ఇమేజే దెబ్బతిన్నది కదా. దాని తర్వాత ఇంకొక విషయంలో ఏంటంటే ఇది కూడా రిస్టోర్ చేశారు. అది మనకు అంత ఎఫెక్ట్ కాకపోయినా కానీ ముస్లిం కంట్రీస్ అన్నిటికీ బ్యాన్ పెట్టాడు ట్రంప్ రాగానే మొన్న. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే అలాంటి కరెక్ట్ కాదు. మన ఎంబసీస్, మన కన్సులేట్స్, మన కన్సులర్ ఆఫీసర్స్ దే ఆర్ అంటే వెల్ కాంపిటెంట్ టు స్క్రీన్ అక్కడ వీసా ఇచ్చేటప్పుడు ఏ కంట్రీ అయినా. మళ్ళీ తర్వాత అమెరికాలో ల్యాండ్ కాగానే అక్కడ కూడా ఆ ఇమిగ్రేషన్ అథారిటీస్ మళ్ళీ స్క్రీన్ చేస్తారు. ఓకే, అంటే 2 ఫిల్టర్లు చేసిన తర్వాత అక్కడ అన్వాంటెడ్ అక్కడి నుంచి కూడా వాపసు పంపించారు. చాలామంది కేసులు రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ అదే పద్ధతిలో వెళ్ళిపోదాం, ఇటువంటి అన్ని రిస్ట్రిక్షన్స్ తీసేయాలని బైడెన్ ఇమ్మీడియట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. అయితే ఇంకొక అంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అంతకన్నా ముందు కూడా కొంత రీగన్ టైం నుంచి కానీ బుష్ టైం నుంచి కానీ కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఈ గ్రీన్ కార్డ్ అనేది ఉన్నది, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనే పద్ధతిలో. ఈ గ్రీన్ కార్డ్ సిస్టమ్ అన్ఫార్చునేట్గా అమెరికాలో ఉన్నది ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1882లో వచ్చింది. అక్కడ నుంచి స్లోగా ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చినాయి, అన్ని డెవలప్ చేస్తున్న కొద్దీ గ్రీన్ కార్డ్ సిస్టంలో గ్రాంటింగ్లో కంట్రీ క్యాప్ అంటే కంట్రీ కోటా. ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ ఆ గ్రీన్ కార్డ్ ఇష్యూలో 8,400 వస్తాయి. ఓకే, శ్రీలంకకు కూడా ఆల్మోస్ట్ అంతే కోటా ఉంటుంది. మరి ఎక్కడ మనం 135 కోట్లకు వాళ్ళది 2 కోట్లు కూడా లేని పద్ధతిలో మనకు అంటే అలాంటిది ఒకప్పటి యాన్షియంట్ సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని మోడిఫై చేసి దాన్ని రిమూవ్ చేసి కొంతవరకు రిఫార్మ్ చేస్తే జస్టిస్ జరుగుతుంది అన్నట్టు. ఎందుకు అనంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఎంప్లాయ్మెంట్ మీద పోయిన మన H1B వీసా హోల్డర్స్ చాలామంది కొంత 3 ఏళ్ళు పని చేసుకుంటూ దాని తర్వాత వీళ్ళంతా అప్లై చేసుకుంటారు.
వీళ్ళ టర్న్ రావాలంటే ప్రస్తుతానికి 136 సంవత్సరాల తర్వాత కానీ వస్తుంది వాళ్ళ టైం. ఓకే. ఎందుకంటే ప్రతి సంవత్సరం 8,400 ఇష్యూ చేస్తారు. సో అలా చేస్తే ఇప్పుడు లక్షలు ఉన్నాయి అక్కడ పెండింగ్ ఇండియా నుంచి. సో అది ఫార్చునేట్గా వాళ్ళు ఇప్పుడు రిమూవ్ చేయాలా అనేది ఒకటి మాత్రం డిసిషన్ తీసుకున్నారు. అది అఫ్కోర్స్ లెజిస్లేషన్ నిన్నగాక మొన్న మన థర్స్డే కాంగ్రెస్కు పంపించారు ఇది బిల్, ఇది బైడెన్ తరపు నుంచి వైట్ హౌస్ నుంచి అక్కడ పోయింది. అక్కడ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అది లెజిస్లేషన్ కావాలి. ఆ లెజిస్లేషన్ కనుక అయితే ఇండియన్స్కు చాలా ఉపయోగపడుతుంది. ఓకే. దాని తర్వాత కూడా ఇప్పుడు ఇండియన్స్ గ్రీన్ కార్డు హోల్డర్స్ కంట్రీ క్యాప్ తీసేయటం వల్ల ఎంత అయితే లాభం అవుతుందో మిగతా కంట్రీస్ కూడా అందరికీ చాలా వరకు లాభం జరుగుతుంది. అదే కాకుండా మరి ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ ఇన్ని లక్షలు పెండింగ్ ఉన్నది. ట్రంప్ టైంలో ఏమన్నారంటే 10 years కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇక గ్రీన్ కార్డ్కి అప్లై చేసినా ఏం చేసినా కానీ అక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోవాలి. అదొక రూల్ పెట్టాడు. అదొక రూల్ ఉన్నది, ఇంప్లిమెంట్ చేసి అప్లై చేశారు. ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే 10 years అబోవ్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఇప్పుడు యాజ్ ఆన్ 1st January 2021లో ఉన్నారో వాళ్ళు ఎవరు ఎక్కడ వెళ్ళిపోయిన అవసరం లేదు. వాళ్ళకు ఇమ్మీడియట్గా పర్మనెంట్ స్టే అనేది ఒకటి టెంపరీగా మేము ఇచ్చేస్తాం. ఓకే. అంటే వాళ్ళకి టెన్షన్లో ఉండవలసిన అవసరం లేదు. అయితే వాళ్ళ టర్న్ కూడా రానీకి ఏదైతే గ్రీన్ కార్డు ఇష్యూ చేయడానికి వాళ్ళ టర్న్ రాని కూడా ఇది లెజిస్లేషన్ పాస్ అయిపోయింది కనుక కంటి కోట ఎగిరిపోతుంది, మన వాళ్ళకు త్వరగా వచ్చేస్తుంది. అంటే 10 years నిండిన తర్వాత స్టే అయిపోయిన తర్వాత వాళ్ళు దేశం వదిలిపెట్టి వాళ్ళ సొంత ఊరికి పోనవసరం లేదు. మళ్ళీ తర్వాత వాళ్ళ డిపెండెంట్స్ కూడా ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్కడే ఉండొచ్చు. అంటే ఇటువంటి అన్ని గ్రీన్ కార్డు కూడా వచ్చేస్తాయి. ఇటువంటి వెసులుబాటు ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వచ్చేసింది. అంటే ట్రంప్కు బైడెన్కు ఉన్న తేడా ఏంటంటే ఒకటి, ట్రంప్ ఏం చేశాడు, ఇవన్నీ కాంగ్రెస్ను కన్సల్ట్ చేసిన డిసిషన్స్ కావి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం. అయితే బైడెన్ కూడా అదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూట్ను ఉపయోగించుకుంటున్నాడు ఇమ్మీడియట్గా వెసులుబాటు చేయనీకి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మన H-1B వీసా వాళ్ళకైనా స్టూడెంట్స్కైనా మిగతా ఎవరికైనా ఇమిగ్రెంట్స్కు అది లెజిస్లేషన్ కాంగ్రెస్లో పాస్ కావాలి. దానికి ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ బిల్లు పంపించింది, మన కాంగ్రెస్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయబడ్డది. డిస్కషన్ అయిన తర్వాత నేచురల్గా కొంతవరకు వెసులుబాటు వచ్చేస్తుంది. రైట్ సార్, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఇండియన్స్కి మరి ఈ యొక్క లబ్ధి చేకూరనుంది అక్కడ? అదే కదా ఇప్పుడు మనకు అంటే ఈచ్ ఇయర్ ఇందులో ఎలా ఉంటుందంటే సింపుల్గా చూస్తే 2 categories మెయిన్. ఓకే. ఒకటేంటి ఉద్యోగస్తులు, ఇంకోటి ఏంటి అంటే H-1B వీసా మీద పోయేటోళ్ళకు, ఇంకోటి ఏంటి అని అంటే స్టూడెంట్స్ స్టడీస్కి పోయి అక్కడ చదువుకొని తర్వాత ఉద్యోగాల తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవటమా ప్రాక్టికల్ చేసుకోవటమా అదొక రకం. ఇంకొకటి ఏంటంటే అది గ్రీన్ కార్డ్ ఇష్యూస్. ఆ గ్రీన్ కార్డు అనేది అంటే పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకోవటం, దాని తర్వాత US సిటిజన్షిప్ తీసుకోవటం, అదొక కేటగిరీ. సో దాంట్లో కూడా వెసులుబాటు అవుతున్నది, దీంట్లో కూడా అవుతున్నది. దీంట్లో ఇప్పుడు అదే చెప్పాను కదా, మనకు కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ముందు మనం గ్రీన్ కార్డు కనుక మాట్లాడుకుంటే అది గ్రీన్ కార్డు మళ్ళీ దాంట్లో వెరైటీస్ ఉంటాయి. ఉద్యోగ రీతిగా పోయి అక్కడ గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు మ్యాక్సిమం మేలు జరుగుతుంది. అటువంటి దాంట్లోనే మ్యాక్సిమం పెండెన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ స్పాన్సర్డ్ దాంట్లో కూడా పెండెన్స్ ఉన్నది. దాంట్లో ఇంత ఉండదు. 8,400 ఇదైతే కంటి కోట ఉన్నదో ఇది మన ఉద్యోగ రీతి పోయి అటువంటి గ్రీన్ కార్డు సంపాదించుకోవాల్సిన ఉన్న restrictions. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.